ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. తేదీ డిసెంబర్ 20 బుధవారం. శుభకృతనామ సంవత్సరం మార్గశిర మాసం శుక్లపక్షం దక్షిణాయనం హేమంత ఋతువు. తేదీ అష్టమి నక్షత్రం ఉత్తరభద్ర. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో అనుకూలంగా సాగుతాయి. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి. సంతానం పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఇక తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో కొంత మందకోడిగా సాగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. వివాదాలకు దూరంగా ఉండాలి. గృహ నిర్మాణ ఆలోచనలు నిదానిస్తాయి. ఇక తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల నుండి కొత్త విషయాలు తెలుసుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఉద్యోగాల్లో చికాకులు తొలగుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదకు లోటు ఉండదు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఉద్యోగాల్లో శుభవార్తలు అందుతాయి. గృహమున సంతాన శుభకార్య విషయాలపై ప్రస్తావన వస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు సాగిస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తాయి. నూతన భూ వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు గతం కంటే మెరుగవుతాయి. ఇంకా తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వివాదాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. చేపట్టిన పనుల్లో జాప్యం జరిగిన సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుతాయి. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరానికి ధన సహాయం అందుతుంది. ఇక తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఉద్యోగాలకు అదనపు బాధ్యతలు పెరుగుతాయి. సమర్థవంతంగా పూర్తి చేస్తారు. బంధువులతో ఏర్పడే వివాదాలు పరిష్కార దిశగా చేరుకుంటారు. విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. చేపట్టిన పనులు విజయం సాధిస్తారు. వాహన ప్రయాణ విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. ఇక తదుపరి తులారాశి. తులారాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగుల ఆశలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సంతాన వివాహ యత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగం అధికారుల అనుగ్రహం కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వ్యాపారాల విస్తరణకు స్నేహితుల సహాయ సహకారాలు పొందుతారు. గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆర్థిక పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉన్నది. దైవచింతన పెరుగుతుంది. భూక్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ఇక తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో విశేషమైన లాభాలు పొందుతారు. ప్రయాణాల్లో నూతన పరిచయాలు కలుగుతాయి. సంతాన విద్య ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఇక తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి. ప్రయాణాల్లో తొందరపాటు మంచిది కాదు. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. మిత్రులతో ఏర్పడిన మాట పట్టింపులు తొలగుతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు పొందుతారు. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఉద్యోగంలో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఇక తదుపరి మీనరాశి. మీనరాశి వారికి క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. చిన్నాటి మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. సంతాన విద్య ఉద్యోగ విషయాల్లో శుభవార్తలు అందుకుంటారు. చేపట్టిన పనుల్లో శ్రమ అధికంగా ఉంటుంది. భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఇదండి ఇవాళ మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. మరి ఒక వీడియోతో మీ ముందుకు వస్తాం. సర్వే జన సుఖినో భవంతు.